దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న వాక్య భాగాన్ని చూస్తే పరంగీతములు 2వ అధ్యాయము 16వ వచనములో 3వ భాగాన్ని చూద్దాం. జీవము గల దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసములుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేకమైన ఆధ్యాత్మికమైన సంగతులను మనము నేర్చుకుంటూ ఉన్నాం. జీవము కలిగిన ఆ దేవునికే అనంత మహిమ కలుగునుగాక. 16వ వచనములో మనము చూస్తే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు అని వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము కొరకై కూడా నీకు స్తోత్రాలు నాయన. రాబోయే దినముల కొరకు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. మీరు సహాయం చేసి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు నాయన. వాక్యము మీదయ్యున్నది, వాక్యము నాయన వినువారు నీ బిడ్డలై ఉన్నారు. మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, నా చుట్టూ ఆవరించి ఉండండి ప్రభువా. మీ కార్యములు ఎంతో గొప్పవి కనుక ప్రభువా, నా నోటికి బోరగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభువా. మీరు సహాయం చేసి మహిమ పొందండి నాయన. అయ్యా ఈ వాక్య భాగమని వివరిస్తూ ఉండగా నాయన, అయ్యా నా నోటికి బోరగా ఉండండి నాయన. అయ్యా వివరించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి, అయ్యా అనేకులు పట్టబట్టకు నాయన మీరు సహాయం దయచేయండి ప్రభువా. వినువారు గ్రహించే రీతిలో మనోనేత్రములు తెరవండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నీ కృపతో నన్ను బలపరిచిన ఆయన నీ వాక్యమును ప్రభ బోధిస్తూ ఉండగా నీ కార్యములు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పాట పాడుకుందాం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన క్రయధానమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధానమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను,
వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యము, మహిమానందమే మహాచర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది నా వాక్య భాగాన్ని మరి ఒకసారి చూసుకుందాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడని ఇక్కడ ఈ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో ప్రియురాలు అనే సంఘము యొక్క తీర్మానము కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క నిశ్చయిత నిర్ణయం, సాక్ష్యం ఈ వచనంలో మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో సంఘము వ్యక్తిగత తీర్మానము కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు, రెండవది పద్మములున్న చోట, 3 మంద, 4 మేపుట, 4 భాగములుగా మనకు కనబడుతుంది. నా ప్రియుడు అనే భాగాన్ని మనము చూస్తే, నావాడు, నా కాపరి, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణప్రియుడు, నా దుర్గము, నా శైలము, నా కొండ, నా కోట, నా రక్షణ శృంగము, నా కేడము, నా దాగుచోటు, ఇవన్నీ కూడాను క్రీస్తునందు సంఘమునకు ఉండవలసిన వ్యక్తిగత అనుభవములుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో ఒక గొప్ప నమ్మకం ఉన్నది ఏంటి అని అంటే, అతడు నావాడు, నేను అతని దానను, నేను ప్రియుని దానను. ఈ వచనములో నా ప్రియుడు, పద్మములున్న చోట, మంద, మరి మేపుట, ఈ వచనములన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. నా ప్రియుడు అని మనం అనాలి అని అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. నా అనే హక్కును మనము సంపాదించుకోవాలి. ఇది నాది అని మనం అనగలిగే స్థితికి రావాలి అంటే దేవునితో మనం సహవాసము కలిగి ఉన్నప్పుడు నా ప్రియుడు నావాడు అనే మాటను మనము మరి జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా మనం కనబడుతూ ఉన్నాం. నా ప్రియుడు నావాడు అనే మాట నువ్వు అనాలి అని అంటే నువ్వు దేవుని సొంతమైపోవాలి. దేవునితో సరైన రీతిలో నువ్వు సహవాసం చేయాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రమే మనము ఆయన నా ప్రాణప్రియుడు, నావాడు, నా శైలము, నా కొండ, నా కోట, నా శృంగము, నా దుర్గము, నా ఎత్తైన కోట, ఇవన్నిటిని కూడా మనము ఆయన గురించి మనము మాట్లాడగలము. అలాంటి పరిస్థితి కనుక నువ్వు లేకపోతే, నువ్వు అతని దానవు కాకపోతే నా అనే దానిని మనము పోగొట్టుకుంటాం. నా అనేది నా సొంతం, అది నాది అని మనము గట్టిగా చెప్పగలగాలి అంటే ఇవన్నీ మనము కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది పద్మములు ఉన్న చోటను చూస్తే, పద్మములు అనగా కలువలు, వాటిని తామర పుష్పములని కూడా అంటారు. ఇవి పెద్ద పెద్ద చెరువులలో ఉండునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పద్మమ్మ ఎలాగ ఉంటుంది అని అంటే, ఒకటి అందముగా ఉంటుంది, రెండవది మెత్తగా ఉంటుంది, మూడవది రేఖలు రేఖలుగా ఉంటుంది, నాలుగవది పడవ కాడగా ఉంటుంది, ఐదవది నీటిపైకి వచ్చును, 6 రంగురంగులుగా ఉండును, 7 ఆకర్షణీయముగా ఉండును. ఇన్ని భాగములుగా పద్మము మనకు కనబడుతూ ఉన్నది. పచ్చికకు మట్టి ఉంటుంది కానీ పద్మములకు మట్టి ఉండదు. ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఆయన సంఘమును పోషించాలని, లోతైన అనుభవంలోనికి నడిపించాలని ఆ పద్మములు ఉన్న చోటికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మేపుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పెట్టే ఆహారం ఏంటి అని అంటే, మరి వాక్యాహారం మనకు పెట్టుచూ ఉన్నాడు. అది లోతైన ప్రాంతంలో ఉంటే బురద మట్టి అంటకుండా ఆకర్షణీయంగా కనబడుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి ఆహారమును పెట్టి ఆయన మరి సంఘమైన మనలను ఆయన పోషించడానికి ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
మూడవదిగా చూస్తే మంద అనగా గుంపు. మందలలో ఎన్నో మందలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా చూస్తే గొర్రెల మంద, రెండవదిగా చూస్తే మేకల మంద, మూడవదిగా ఆవుల మంద, నాలుగవదిగా ఎద్దుల మంద, ఐదవదిగా పందుల మంద, ఆరవదిగా పశువుల మంద, ఏడవదిగా చిన్న మంద. వీటిలో చిన్న మంద దేవుని సంఘముగా కనబడుతూ ఉంది. చిన్న మంద భయపడకూడని దేవుడు మనకు అభయం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పెద్ద మంద ఇశ్రాయేలీలు, వారు సణిగి సంహారకుని చేత నశించిపోయారు. ఈనాటి మందలో కూడా మనము సనుగుడు గొనుగుడు చాలామందిలో మనము కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది చాలా నష్టమును కలుగజేసేదిగా ఉంటుంది, ఆ నష్టానికి దారి తీస్తుంది. కనుక చిన్న మంద భయపడుకుడి అంటున్నాడు. ఇశ్రాయేలీలు సనుగుడు గొనుగుడు చేసి ఎంతోమంది ఉన్న ఆ జనాంగము ఆ రీతిగా నశించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం నశించిపోయే స్థితిలో ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ యొద్దకు ఆయన వచ్చి మందగా చేరిన మనలను చూచి ఆయన పద్మములున్న చోటికి మనల్ని తోలుకొని పోయి ఎంతో లోతైన వాటిలో అనుభవంలోనికి మనల్ని నడిపించి ఆ వాక్యంలో మనల్ని పోషించుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తే పద్మములున్న చోట మేపుట. బైబిల్లోని గొర్రెలకు పలు విధములైన ఆహారముగా వాక్యము పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి ఆహారము పచ్చిక. ఇంతకుముందు పరంగీతం 2లో ఈ పచ్చికను గురించి మనం వివరించుకున్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే పద్మములు పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని కీర్తనల గ్రంథం 23:3లో మనము చూసినట్లయితే పచ్చిక ఎక్కడుంటుందో, పచ్చిక వాటికి ఆహారము కనుక ఆహారం ఎక్కడుంటుందో వాటిని అక్కడికి తోలుకొని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా భక్తుడైన దావీదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని అంటున్నాడు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఆహారం వెనుక లోటుగా ఉన్న చోట ఆయన నిన్ను ఉంచడు. అందుకే వ్రాయబడిన ప్రకారంగా దేవుని వాక్యము దొరుకు స్థలము పచ్చిక కనుక ఈ పచ్చిక సమృద్ధిగా నుండు సదుపాయములకు సూచనగా కూడా కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్ని పచ్చిక మొక్కలలో అన్ని సదుపాయాలు మేళ్ళు మన ప్రభు మనకు అనుగ్రహించునని లేక మన కాపరి అందించునని అర్థం కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే పచ్చిక నేల నుండి మొలుచును, నేల మీద దొరుకును, భూమికి సమీపముగా నుండును కనుక గొర్రె మేత మేయిచున్నప్పుడు అప్పుడప్పుడు పచ్చికతో పాటు మట్టి బురద నోటిలోనికి అంటుకొనుట జరుగును కనుక ఇది ఆరంభ విశ్వాసపు జీవితంలో బలహీనతలను మనం సూచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ గొర్రె నేల మీద ఉన్న పచ్చికను మేచినప్పుడు ఆ బురద తన నోటికి, ఆ మట్టి ఎలాగున తన నోటికి అందుతూ ఉంటుందో అలాగే ఆరంభంలో విశ్వాసులు ఆ రీతిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అవి వారి బలహీనతలకు మనకు సూచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక పచ్చిక ఉన్న చోట్ల ఆయన మేపేవాడు కనుక పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని భక్తుడైన దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ పచ్చిక దొరికే స్థలము దేవుని మందిరమే. ఆ వాక్యమే మనకు పచ్చిక. ఆ వాక్యమును మనం జాగ్రత్తగా స్వీకరించినట్లయితే మనం సమృద్ధి కలిగి జీవించి ఆహారమును సమృద్ధిగా భుజించి జాగ్రత్తగా మనము దేవునిలో గడపటానికి అవకాశం దొరుకుతుందని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే పచ్చిక దొరికినంత సులువుగా పద్మములు దొరకవు కనుక పద్మములు లోయలలో లేక చెరువులలో పెద్ద పెద్ద తటాకణములో లోతైన సమృద్ధి జలములలో దొరుకును. అవి లభించుటకై గొర్రెలు లోతైన జలములోనికి వెళ్ళవలెను. ఆ స్వచ్ఛమైన జలములలో బురద మట్టి మురికి ఏమాత్రము ఉండవు. అలాంటి మృదుమధుర పద్మములను భుజించు చోటు పద్మములున్న చోటు కనుక ఒకప్పుడు పచ్చికలో మేసిన మంద ఆత్మ పొంది
అనుభవము పొంది పరిశుద్ధాత్మలో స్థిరపడి సాగిన కొలది లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వచ్చి పద్మములను భుజించును, అనగా పరలోక మర్మాలను భుజించుదురు. కనుక దేవుడి యొక్క వాక్యము మనకు హెచ్చరిక ఏమని చేస్తుంది అని అంటే, అవి లోతైన ప్రాంతంలో బురద అంటకుండా ఉన్న చోట ఉంటున్నాయి. ఆ మందను ఆయన అక్కడికి తోలుకు వెళ్తున్నాడంటే అర్థం ఏంటి అని అంటే, ఆరంభ జీవితంలో నుండి లోతైన అనుభవంలోనికి వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి లోతైన ఆ పద్మములు ఉన్న చోట ఆ దానిని మేయుటకు మనము అక్కడ ఉంటాము అని చెప్పేసి వాటిని ఆత్మీయ అనుభవంలోనికి వచ్చి పద్మములను భుజిస్తామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తుంది. ఆ భుజించేవే మరి పరలోకపు మర్మాలుగా మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఉన్న వాక్యము ఉన్నట్లు బోధించుట, గ్రహించుట పచ్చికగాను, అదే వాక్యములోని భావములను మర్మములను ఎరుగుట పద్మములుగాను పోల్చబడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రజలందరికీ ఉపమానములు బోధించి తన శిష్యులకు మాత్రం పరలోక మర్మాలను బోధించలేదా? మందను మేపువారు కాపరులు మంచి మేతగల స్థలములలో పొలములలో మందన మేపాలి. అయితే ఈనాటి సంఘాలలో బలమైన వాక్యాహారము లేదు. ఆ ఆహారం ఉన్న చోట మరి మందలు ఉండటం లేదు, మందలున్న చోట ఆహారం ఉండట్లేదు. కొందరు కాపరులు మందను బీడు భూములలో వదిలి వారు హాయిగా విశ్రాంతి తీసుకునేవారుగా ఉంటున్నారు. కొన్ని మందల ఆహారము లేక ఆధ్యాత్మికంగా చనిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్ని మందలు ఎక్కడ పచ్చిక ఉంటే అక్కడికి పోయి బలపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి వారిని విమర్శించే కాపర్లు ఎందరో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు మేపకపోగా మేపేవారిని విమర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియుడు పద్మములున్న చోట మందను మేపుచు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించుకోగలుగుతున్నాం. ఏ సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదో ఆ సంఘములో మేత ఎక్కువగా ఉండును. కనుక ఆత్మాభిషేకము కలిగిన సంఘ కాపరులు ఎవరో మనము గమనించుకుని తీరాలి. ఆ సంఘంలో మేత ఎక్కువగా ఉంటుంది కనుక మనము గమనించుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. పద్మములు అక్కడ ఉండును. అట్టి పద్మములను మేపిన మందలు బలముగా ఎదిగి ప్రభువు కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడతారు. కనుక ఆ పద్మములు ఉన్న చోట మనము మేపబడ్డామంటే మనం బలముగా ఎదుగుతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నావు అనేది ఒకసారి నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? మొదటి ఉపమాన తరగతులు పచ్చికగా మనకు కనబడుతూ ఉన్నాయి. రెండవది పరలోక రాజ్య మర్మాలు పద్మములుగా కనబడుతూ ఉన్నాయి. నువ్వు ఏ తరగతిలో ఉన్నావో, పచ్చికలోనా పద్మాలలోనా? పద్మములను ఉన్న చోట అతడు మందను మేపుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పచ్చిక నుండి పద్మములోనికి రా. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఎప్పుడు ఆ పచ్చికలోనే ఆ బురద తింటూ మురికి వస్తూ ఉన్న ఆ ప్రదేశంలో నుంచి లోతైన నీటిలో ఉన్న పద్మముల యొద్ద గనుక నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను బహుగా మరి వాడుకోవటానికి, ప్రయోజనకరమైన పాత్రగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా, మనందరము కూడా పచ్చికలో నుండి పద్మములు అనుభవించే వాటిలోనికి మనం రావాలని, పద్మములు ఉన్న చోట అతడు మా మందను మేపుచున్నాడు అనే మాటను సరైన రీతిలో మనం అర్థం చేసుకుని పచ్చికలో ఉండే ఆ మలినము మస్టు అంటకుండా ఏది అంటని ఆ లోతైన నీటిలో ఉన్న ఆ పద్మంలో ఉన్న చోటుకు మనం వెళ్ళినట్లయితే ఆ వాక్యమును విని బలపడి దేవునికి ఇష్టమైన పాత్రలుగా వాడబట్టడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. పచ్చికలో ఉండకుండా ప్రభా, పద్మములున్న చోటికి లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ కృప అట్టి రీతిగా విడుదల చేయండి అయ్యా. మా వలనైతే కాదు నాయన, మీరే ప్రభా నా తండ్రి ఆ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా, లోతైన అనుభవంలో నాయన మేము నా తండ్రి జీవించే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. నీ కృపతో మమ్మలను బలపరచండి నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఎట్టి స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. లోతైన అనుభవంలో నడిపించే నాయన దైవ సేవకులను మేము గమనించుకొని ప్రభా, అయ్యా ఆ పచ్చికను ప్రభా, ఆ పద్మములో ఉన్న చోటను ప్రభా మేము ఉండునట్లు మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. ఇటు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నా తండ్రి ఇటు మాటలు ప్రభా నాయన వినిన వారు గ్రహించు రీతిలో సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందినట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.